వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ఐం సరస్వత్యై నమః. అమ్మా సరస్వతి, కాళిదాసునావహించిన నీవు నవరసోన్మేలితమైన దృశ్య శ్రవ్య కావ్యములనే పలికించితివి. ఆదికవి నావహించి ఆదికవి వాల్మీకి నావహించి రామాయణమును పలికించితివి. అమ్మ నన్ను నీవావహించి విశ్వావసునామ పంచాంగ శ్రవణము చేయుమమ్మా. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ నెల మార్చి నెల 30వ తేదీన పాడ్యమి చైత్రమాసం ఆదివారమున ఉగాది ప్రారంభమవుతున్నది. ముందుగా ఆదివారమున ప్రారంభమయ్యే ఉగాది పంచాంగ శ్రవణం, ఈ పంచాంగాన్ని వినడం వలన కలిగేటువంటి మహాభాగ్యం ఏమిటో తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ప్రతి వత్సరము కూడా పంచాంగాన్ని వినడం వలన మహాద్భుతమైనటువంటి ఫలితం ఉందని వేద పురాణ వాంగ్మయాలన్నీ మనకు తెలియజేయుచున్నాయి. ఈ పంచాంగాన్ని వినడం వలన కళ్యాణ గుణావహం శుభకరమైనటువంటి గుణములు కలుగుతాయి. దుస్వప్న దోషాపహం చెడు దోషములతో కూడినటువంటి స్వప్నములు తొలగిపోతాయి. దుస్వప్నముల వలన కలిగే దోషమంతా హరిస్తుంది ఈ పంచాంగ శ్రవణం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగానదిలో స్నానమాచరించినటువంటి వారికి ఇక జన్మయే ఉండదు. అటువంటి పుణ్యం ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని విన్నటువంటి వారికి, పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి జన్మలుగా కూడాను ఇంకా మానవ జన్మే అంతిమమైనటువంటి మోక్షాన్ని కలిగించేటువంటి శుభకరమైనటువంటిది ఈ పంచాంగ శ్రవణం. పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం. అన్ని దానముల కల్లా ఉత్తమమైనటువంటిది గోదానం. గోదానం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం అంతా కూడా ఈ పంచాంగ శ్రవణం వలన కలుగుతుంది. ఆయుర్వృద్ధిదాముత్తమము, ఆయువు పెరుగుతుంది ఈ యొక్క పంచాంగ శ్రవణం వలన. శుభకరం, శుభాలు కలుగుతాయి. సంతాన సంపర్పదం, సంతానం అనేటువంటిది అద్భుతమైనటువంటి గుణవంతులైనటువంటి ఐశ్వర్యవంతులైనటువంటి వారికి సంతానం అనేటువంటి ఒక వరం అందుతుంది. నానా కర్మసు సాధనం అని ఎన్ని పనులు చేసినా కూడాను మంచి సులభమైనటువంటి సాధ్యమైనటువంటిదిగా చేసేటువంటి మహత్తరమైనటువంటి మహిమ ఈ పంచాంగ శ్రవణంలో ఉన్నది. పంచాంగమాకర్ణ్యతాం. కావున వీక్షకులంతా కూడాను పంచాంగాన్ని శ్రద్ధగా విని తరించాలని మనవి. పంచాంగం అనగా ఏమి? ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ, 5 అంగములు కూడిన దాన్ని పంచాంగం అంటాం. తిథి 1, వారము 2, నక్షత్రం, కరణం, యోగ, ఇలా 5 ఉన్నాయి. వీటి వలన ఫలితం ఏమిటి? తిథేశ్య శ్రియమాప్నోతి, తిథి వలన సంపద కలుగుతుంది. వారాదాయుష్యవర్ధనం, మంచి వారములో పనులు ప్రారంభించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాదు హరదే పాపం, నక్షత్రం వలన పాపాలన్నీ కూడాను తొలగిపోతాయి. నక్షత్రాదు హరదే పాపం, మంచి నక్షత్రంలో పనులు ప్రారంభించడం వలన పాపములు హరించుకొని పోతాయి. యోగాత్ రోగ నివారణం, మంచి యోగంలో పనులు ప్రారంభించినట్లయితే రోగాలు నివారించబడతాయి. కరణాత్ కార్యసిద్ధి, మంచి కరణంలో పనులు ప్రారంభించినట్లయితే కార్యసిద్ధి, పనులు సిద్ధిస్తాయి. పంచాంగం తు ఇదం ఫలం, ఈ విధమైనటువంటి పంచాంగములతో కూడినటువంటి పంచాంగం మనకు ఇంత ఫలితాన్ని ఇస్తుంది. మహత్తరమైనటువంటి శక్తి ఈ పంచాంగంలో ఉన్నది. మరి ఈ పంచాంగాన్ని వినేటువంటి వారందరికీ కూడాను ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉండేటువంటి 12 రాసుల వారికి స్వాగతం, సుస్వాగతం. మరి అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం ఆదివారం రోజున ప్రారంభమైనది కావున ఈ యొక్క ఆదివారం అనే దానిలో మరి ఈ సంవత్సరం ప్రారంభమైనది కావున దానివల్ల ఫలితం ఏమిటి? సూర్యే నృవే స్వల్ప ఫలాశ్చ మేఘాః స్వల్పం పయోగోషు జనేషు బీడా స్వల్పం సుధాన్యం ఫలామల్పవృక్షాః చౌరాగ్నిబాధాని ధనం నృపాణాం. ఆదివారం రోజున ఉగాది ప్రారంభమైనది కావున
అల్పమైనటువంటి వర్షాలు పడతాయి ఈ సంవత్సరం అంతా కూడాను. ఆవు పాలలో ఉత్పత్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది. ధాన్యాలు ధరలు విపరీతమవుతాయి. అగ్నిభయం చోరభయం విపరీతమవుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం అనగానేమి ఈ విశ్వమంతటిని తేజోవంతమైనటువంటి కిరణములతో వ్యాపింపచేసేటువంటి ఆ వైశ్వానరుడిగా 355 రోజుల పాటు చక్కగా సూర్యభగవానుడే 1000 కిరణములతో భూమినంతా ప్రకాశవంతము చేసేటువంటిది. అయం విశ్వావసు సూర్యకిరణై విశ్వం వ్యాపయతి వైశ్వానర రూపేణ విరాజమాన వర్తతే ఇది అయం ఉత్పత్త్యర్థ. ఈ విధమైనటువంటి మహిమ ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నది. విశ్వావసు అంటే సూర్యుడే తన కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడే రాజుగా ఉంటాడు. ఆదివారానికి అధిపతి సూర్యుడే. నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన. నక్షత్ర గ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడే రాజై ఉన్నాడు. కావున మన శరీరంలో కూడాను వైశ్వానరుడు ఉన్నాడు. ప్రతి ప్రాణిలో, పక్షిలోనూ, మరి అన్ని జంతువులలోనూ, మానవులలోనూ వైశ్వానుడు అగ్ని జఠరాగ్ని ఆకలి మంటల రూపంలో ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్భుజం. ఈ సూర్యభగవానుడే మనం తిన్నటువంటి ఆహారాన్ని శక్తిగా చేసేటువంటి వాడు. మనం తిన్నటువంటి ఆహారాన్ని రక్తంగా మార్చేటువంటి వాడు. భూమిలో పడినటువంటి ఆ యొక్క గింజకు కాయలు, పూత, వృక్షానికి కావలసినటువంటి ఆకులు, పత్రహరితము అన్నింటిని ఇచ్చేటువంటి వాడు. ప్రతి ప్రాణికి వృద్ధి, ఎదుగుదలనిచ్చేటువంటి వాడు ఈ సూర్యభగవానుడే. అంత మహత్తరమైనటువంటి విశ్వావసు అనేటువంటి ఈ యొక్క సూర్యభగవానుడు విశ్వావసుగా వైశ్వానరుడిగా అవతరించి ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని అంతటి గుణాను 12 రాసుల వారికి చైతన్యవంతమైనటువంటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుచున్నాడు. 12 రాసుల వారికి కూడాను వెలుగుని నింపేటువంటి మహత్తరమైనటువంటి సంవత్సరం ఏదైనా ఉన్నదా ఈ 60 తెలుగు సంవత్సరాలలో అంటే విశ్వావసునామ సంవత్సరం అంత దివ్యమైనటువంటిది. 12 రాసుల వారికి కూడా వెలుగుని నింపేటువంటిది. అంత శక్తివంతమైనటువంటిది ఈ విశ్వావసునామ సంవత్సరం. మరి యుద్ధ నిరతాహ రాజానో అన్యోన్యావదకాంక్షిణ. నేను మించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఒకరిని మించి ఇంకొకరు విజయాన్ని పొందాలని, ప్రజల నుంచి పాలకులంతా కూడా మంచి పేరు, ప్రతిష్ట, కీర్తిని సంపాదించాలని, నేనే రాజు అనేటువంటి భావనలతో ప్రజలందరి నుంచి కూడా మంచి పేరుని, కీర్తిని పొందాలని చెప్పి రాజకీయ నాయకులంతా కూడా ఈ సంవత్సరం తహతలాడుతూ ఉంటారు. నేను మంచి పేరు సంపాదించాలి, నేను మంచి కీర్తిని సంపాదించాలి అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక సూర్యభగవానుడిలాగా వెలుగుతూ అందరి మనలను పొందాలనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతాడు. ఇది సూర్యుడు రాజైతే. తదుపరి మంత్రి చంద్రుడున్నాడు. మంత్రి చంద్రుడిగా ఉండడం వలన సువృష్టి, అన్ని రకములైనటువంటి పంటలు బాగా పండుతాయి. ధాన్య వ్యాపారం బాగా ఉంటుంది. ఎరుపు వర్ణంలో ఉండేటువంటి పంటలకు బాగా దిగుబడి వస్తుంది. ఎరుపు రంగులో ఉండేటువంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి. కందులు, మిరపకాయలు, యాపిల్, ఇలా ఎరుపు రంగులో ఉండేటువంటి కాయలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఎరుపు రంగులో ఉండేటువంటి పువ్వులు కానివ్వండి, ఎరుపు రంగులో ఉండేటువంటి అన్నీ కూడాను, భూములు కూడాను ఎరుపు రంగులో ఉండేటువంటివి మంచి ఫలితాన్ని, దిగుబడిని కలిగి ఉంటాయి. చంద్రుడు అనేటువంటి వాడు మంత్రి అయినాడు కాబట్టి ప్రజలంతా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. పాలకులందరూ కూడాను రాయితీలు ప్రకటిస్తారు. చంద్రమా మనసోజాత. అందరి మనసుల్లో కూడాను వెలుగుని నింపేటువంటి వాడు చంద్రుడు మంత్రి అయి ఉన్నాడు. సైన్యాధిపతి రవి సైన్యాధిపతి అయినందువల్ల ఇరుగు పరివారితో ప్రజలందరూ కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అధికారులకు, పాలకుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. స్వల్ప వర్షాలుంటాయి. రక్తధాన్యాలు అధికంగా పండుతాయి. సస్యాధిపతి గురువై ఉన్నాడు. గురువు సస్యాధిపతి అయినందువలన ఉలవలు, గోధుమలు, శనగలు పూర్ణంగా పండుతాయి. బంగారం ధర బాగా పెరిగిపోతూ ఉంటుంది. పసుపు రంగు కలిగినటువంటి పంటలన్నీ కూడాను మంచి దిగుబడిని పొందుతాయి. వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. గోదావరి నది పొంగి పొరలిపోతూ ఉంటుంది. ఇక ధాన్యాధిపతి కుజుడై ఉన్నాడు. అందువల్ల ముళ్ళు కలిగినటువంటి ధాన్యములు, స్వల్ప ధాన్యములు ఫలిస్తాయి. రైతుల మధ్య వివాదాలు ఏర్పడి రైతు సంఘాలు కొన్ని విడిపోతాయి. అర్ఘ్యాధిపతి రవి అయినందు వలన ధరలు తగ్గుతాయి. అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధలు ఉంటాయి. మంత్రుల మధ్య కలహాలు పెరుగుతాయి. లోహం ధరలు బాగా విపరీతంగా పెరుగుతాయి. అధికారులకు నాయకులకు మధ్య విభేదాలు ఏర్పడతాయి. మేఘాధిపతి రవి అయి ఉన్నాడు. అందువల్ల ప్రజలలో భయాందోళనలు కలుగుతాయి, అనేకంగా ఉంటాయి. ఖండాలుగా కొన్ని వర్షాలు అక్కడక్కడ పడుతూ ఉంటాయి. పంటలు బాగా పండి క్రిమి కీటకాల వల్ల కొంత నష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఎర్ర భూములు బాగా, ఎర్ర ధాన్యాలు బాగా ఫలిస్తాయి. రసాధిపతి శని. దానివల్ల నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు వాటివి ధరలనేవి ఉండవు. చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోతారు. అకాల వర్షం కురుస్తుంది.
నీరసాధిపతి బుధుడైన దానివల్ల మణి, మరకత, వజ్ర, వైడూర్య, కెంపు, ముత్యము, వివిధ రత్నాలన్నింటికి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ధాన్యాలు కూడా విపరీతంగా ధరలు పెరిగిపోతాయి. గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. తుఫానులు, ఉప్పెనలు తప్పవు. పశుపాలకుడు యముడైన దానివల్ల అల్పవృష్టి, పాడి పంటలు తక్కువగుట, పశువులకు రోగపీడ నష్టములు కలుగుతాయి. పాలకులకు ప్రజలకు మధ్య విభేదాలు ఏర్పడతాయి. మరిక ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడాను పాడి పంటలు అల్పంగా ఉంటాయి. అదేవిధంగా ఎరుపు రంగులో ఉండేటువంటి ధాన్యాలన్నిటికీ మంచి దిగుబడి వస్తుంది. వేదాలు, వేదాంగాలు, స్మార్థం, ఆయుర్వేదం, శిల్పం, జ్యోతిష్యముడులకు గౌరవ సన్మానాలు ఉంటాయి. వేదాంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం తదా. వీటన్నింటికి కూడాను మెరుగైనటువంటి ఈ చదువుతుంటే ఇవే చదవాలి, ఈ కలియుగంలో అంతరించిపోతున్నాయి ఏంటి ఈ కళలు అనేటువంటి ఆలోచన ప్రజలందరిలో కలుగుతుంది. వేదం చదవాలని, ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అధర్వణ వేదమని ఇలా 4 వేదాలు చదవాలని, వేదాంగాలైనటువంటి వాటిని కూడాను చదవాలని, అలాగే న్యాయ, మీమాంస, తర్క, సాహిత్య ఇలా అధ్యయనం చేయాలనేటువంటి భావాలు ప్రజలందరిలో కూడా కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా ఆయుర్వేదం మీద మోజు పెరుగుతుంది. శిల్పం, జ్యోతిష్యం, అలాగే చదివినటువంటి పండితులకు గౌరవాలు, సన్మానాలు ఉంటాయి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకానికంతా కూడా శుభాలే కలుగుతాయి. నరులచే కట్టబడినటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వాడి లోకానికి ఉపకారం చేయాలనేటువంటి క్షేమాన్ని అందించే విధంగా వైశ్వానరుడు నామధేయం కలిగినటువంటి అగ్ని భగవానుడు ఆ సూర్యుడే ఈ విశ్వావస సంవత్సరాన్ని 12 మాసాలుగా ఆయన విరాజిల్లుతాడు. మహత్తరమైనటువంటి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలకు పాలకుల మధ్య కొన్ని విభేదాలు తప్పకుండా ఏర్పడతాయి. మరిక 12 రాశి ఫలితాలలో ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ముందుగా పరిశీలిద్దాం. ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మేషరాశి గురించి తెలుసుకునేదానికంటే ముందు నేను సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో ఆచార్య గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే సప్తమ భావ సమీక్షాత్మకం అనేటువంటి అధ్యయనంలో డాక్టరేట్ పట్టాన్ని పుచ్చుకున్నాను. అలాగే 2024వ సంవత్సరంలో మరలా ఫలిత జ్యోతిష్యం అనేటువంటి దాంట్లో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడా పుచ్చుకున్నాను. ఇక్కడ మేషరాశి వారి యొక్క రాశి ఫలితాల్లో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11గా ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 7. వింశోత్తరి విధానాన్ని అనుసరించి నేను తెలియజేస్తున్నాను. ఈ మేషరాశి వారికి రవి 12వ స్థానంలో, తదుపరి 1లో మే నెల 14, 2025 వరకు కూడాను సౌఖ్యకారణంగా, శుభకారణంగా ఉన్నాడు. అనుకూలమైనటువంటి విధంగా ఉన్నది. మనసులో ఆందోళన ఏర్పడతాయి. శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వస్తు వాహనాలు, నూతన వస్తు ఆభరణాలు కూడాను కొంటారు వీరు. చంద్రుడు 2లోనూ ఉన్నాడు. మే నెల 2025 వరకు శుభకార్యుడుగా ఉన్నారు. మంచి ద్రవ్య లాభాలు ఏర్పడతాయి. కుజుడు 8వ స్థానంలో, తదుపరి 4వ స్థానంలో ఉన్నాడు కావున శత్రు ఉద్రి ఏర్పడుతుంది. రాహు 12వ స్థానంలో మే నెల 16వ తారీఖు 2025 వరకు ఉంటాడు కావున కార్యహాని కలుగుతుంది. మొత్తంగా ఈ యొక్క మేషరాశి వారికి శుక్రగ్రహము అలాగే గురుబలం సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి ఏ బలం లేకపోయినా గురుబలం ఉండాలి అంటారు. ఈ మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో గురుబలం అత్యధికంగా ఉన్నది. ఏ బలం లేకపోయినా గురుబలం ఈ మేషరాశి వారికి తోడైంది కాబట్టి గురువు అనుకూలంగా ఉండడం వలన విదేశీ యోగం వరిస్తుంది. గురువు అనుకూలంగా ఉండడం వలన వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. గురువు అనుకూలంగా ఉండడం వలన ఆశించినటువంటి బంగారు ఆభరణ ప్రాప్తి ఉంటుంది, వాహన ప్రాప్తి ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలు మీరు బలంగా చేయగలగాలనే సంకల్పాన్ని కలిగి ఉంటారు. శుభం జరుగుతుంది. మరి కేతువు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి శుభకారణంగా ఉన్నాడు కాబట్టి మంచి కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ మీ మాట వింటారు. అనుకున్నటువంటి విధంగా మంచి గుర్తింపు సంపాదిస్తారు. వివాహం కానిటువంటి వారికి, మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఈ రాహు అనేటువంటి వాడు 12లో కొంత హాని కలిగిస్తున్నాడు కావున రాహు యొక్క శుభ ఫలితాలను పొందాలి అంటే ఈ మేషరాశి వారు
తప్పకుండా విష్ణు సహస్రనామాలు నిద్ర లేవగానే మీరు పఠించినట్లయితే రాహు యొక్క సానుకూల ఫలితాలు మీ పైన ఎంతో తీవ్రమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తాయి. విష్ణుర్వ షట్కారో భూత భవ్యా భవత్ప్రభు భూత కృద్బోధ బుద్ధావ భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. ఇలా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. మరి ఈ విష్ణు సహస్రనామాలన్నీ కనుక మీకు కుదరకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కనుక మీరు పఠించినట్లయితే తప్పకుండా రాహువు కూడా మీకు శుభాలనే కలిగిస్తాడు. ఎంతైనా గురుబలం తోడుగా ఉంది కావున మీరు పట్టుదలతో ప్రయత్నం చేయండి, అన్నీ మీకు వశమవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 5గా ఉన్నది, రాజపూజ్యత 1గా ఉన్నది, అవమానం 3గా ఉన్నది. ఈ వృషభ రాశి వారికి గురువు 1వ స్థానంలో సామాన్యమైనటువంటి ఫలితాలను కలిగిస్తాడు. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది. శని 11వ స్థానంలో శుభస్థానం. ఇది 11 అంటేనే ఉద్యోగం, వ్యాపారం అనేది. 11 అంటేనే లాభస్థానం అంట. అందులోనూ శని శుభాన్ని కలిగిస్తున్నాడు ఈ వృషభ రాశి వారికి. కార్యాలన్నీ కూడాను ఆటంకాలు లేకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. దిగ్విజయం ఉంటుంది, ఆకస్మిక ధనలబ్ధి కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అన్ని రంగాల్లో వారికి అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. మరి రాహు 11వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ కూడా రాహు శుభకారణంలోనే ఉన్నాడు. నూతన వస్తు లాభాలుంటాయి. వస్త్రాలు కొనాలనే ఆలోచనతో నూతన వస్త్ర లాభాలున్నాయి. ఆకస్మికమైనటువంటి నూతన వాహన లబ్ధి ఉన్నది. ఆకస్మికమైన ఊహించినటువంటి ధన లబ్ధి కూడా ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. శని 11, రాహు 11 శుభస్థానంలో ఉన్నాడు. మరి కేతు 5లో పనులన్నీ కొంత వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అయితే బాగానే ఉంటాయి. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి ఆశించినటువంటి మార్కులు వస్తాయి. వివాహాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది. వివాహం అయినటువంటి వారికి మంచి పుత్ర సంతానం కూడా కలిగేటువంటి విధంగా ఉన్నది. కారణం ఏమిటంటే శని అలాగే రాహు శుభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆశించినటువంటి సంతానాన్ని పొందుతారు. ఆశించినటువంటి లాభాలే ఉంటాయి. ఈ వృషభ రాశి వారు కేతువు యొక్క 5వ వీక్షణం సరిగ్గా ఉన్నది అని భావించాలి అంటే మీరు తప్పక విష్ణు మంత్రాన్ని పారాయణం చేయాలి. క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమః గోపికాజన వల్లభాయ స్వాహ అని గనక మంత్రాన్ని నిద్ర లేవగానే చదివినట్లయితే ఈ 5వ ఇంట్లో ఉండేటువంటి కేతువు పనులు వాయిదా వేయకుండా పనులు చకచకా మీరు పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్తారు. తదుపరి మిథున రాశి. ఇక ఈ మిథున రాశి వారి ఆదాయం 14గా ఉన్నది, వ్యయం 2గా ఉన్నది, రాజపూజ్యత 4గా ఉన్నది, అవమానం 3గా ఉన్నది. ఈ రాశి వారికి గురువు 12వ స్థానంలో ఉన్నాడు మే నెల 15వ తేదీ వరకు. వృత్తిలో మంచి విజయం వరిస్తుంది. శని 10వ స్థానంలో, రాహు 10వ స్థానంలో శుభకారణంలో ఉన్నారు. శుభ వీక్షకులుగా ఉన్నారు. కాబట్టి వృత్తిలో అభివృద్ధి కోరేటువంటి వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ పర్మనెంట్ జాబ్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, జటిలమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి విజయాన్ని పొందుతారు. ఉద్యోగంలో నిరాశలో ఉన్నటువంటి వాళ్ళు విజయాన్ని తప్పకుండా పొందుతారు. ఈ సంవత్సరం పర్మనెంట్ కానిటువంటి వారికి పర్మనెంట్ అవుతుంది. విజయం వరిస్తుంది. ఏంటా బయట మీకు అంత అనుకూలంగా ఉన్నది. తలచినటువంటి ప్రతి పనిని కూడా ఆశించిన విధంగా మీరు ఈ మిథున రాశి వారు పూర్తి చేయగలుగుతారు. మీకు శని అలాగే రాహువు అనుకూలమైనటువంటి పదవిలో ఉన్నారు. అదేవిధంగా గురువు కూడాను 12వ స్థానంలో మీకు విజయాన్ని అందించబోతున్నాడు. ఈ కేతువు 4వ స్థానంలో ఉండడం వలన గ్రహంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో మీరు ఉంటారు. తప్పకుండా ఆ ఇంటిని ఆధునీకరించాలి అనేటువంటి భావాలు ఉంటాయి. అలాగే కొత్తగా ఇంటిని నిర్మించాలనేటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి విధంగా నూతన గృహ లబ్ధి కూడా ఏర్పడుతుంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షల్లో సిద్ధమయ్యేటువంటి విద్యార్థులు కష్టంతో ఎలాగైనా మీరు శ్రమించి శ్రమయేవ జయతే అనేటువంటి విధంగా ఈ సంవత్సరం మిథున రాశి వారి విద్యార్థులు అనుకున్నటువంటి విధంగా పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. మీరు పట్టుదలతో సోమరితనం కట్టబెట్టి సోమరితనాన్ని వదిలిపెట్టి శ్రమించినట్లయితే ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా చక్రం తిప్పుతారు. అనుకున్నటువంటి ఫలితాలను అనుకున్న విధంగా మీరు పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయదారులకు రెండు రకాలుగా పంటలు కలిసి రావడం, అలాగే మరి టెక్నికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడాను మంచి ఆశించినటువంటి విధంగా వారి జీవితంలో అనుకున్నటువంటిది సాధించే విధంగా ఉన్నది. కారణం ఇక్కడ
బుధుడు శుభకారణంగా ఉన్నాడు. ఈ బుధుడు శుభకారణంగా వీక్షించడం వలన మీకు స్నేహితులు బాగా వృద్ధి అవుతారు. అయ్యో ఎవరు లేరే, నన్ను పలకరించే దిక్కే లేదా, అయ్యో ఎవరు స్నేహితులు లేరా అని గత కొంతకాలంగా మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి స్నేహితుల వృద్ధి ఏర్పడుతుంది. నూతన గృహాన్ని నిర్మించుకుంటారు, నూతన వాహనాన్ని కొంటారు, వస్తు లాభాలు ఉంటాయి. అలాగే ఉన్నతమైనటువంటి విద్య పదవులు దక్కుతాయి. అలాగే విదేశీయానం వీళ్ళకి కలిసి వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు కూడా ఉంటాయి. ఆశించినటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి పై అధికారులు, పై నేతల నుంచి కూడాను మీకు మంచి మెప్పు అనేది కూడాను ఈ మిథున రాశి వారికి ఉంటుంది. ఈ మిథున రాశి వారి నిరంతరం కూడాను ఆకుపచ్చగా ఉండేటువంటి పండ్లను, ఆకుపచ్చగా ఉండేటువంటి వస్త్రాలను వృద్ధులకు, వికలాంగులకు దానంగా ఇవ్వడం వలన, విష్ణు సహస్రనామాలను చక్కగా ప్రతి నిత్యము పఠించడం వలన మేలైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశివారు పొందగలుగుతారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5గా చెప్పబడినది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 14గా ఉన్నది, రాజపూజ్యత 7, అవమానం 6. ఇక్కడ చెప్పేటువంటివన్నీ కూడాను వింశోత్తరిని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. కొన్ని పంచాంగాల్లో ఆదాయ వ్యయాలు, రాజీయ పూజ్యత, అవమానాలు తేడాగా కొన్ని సంఖ్యలు తప్పుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పంచాంగకర్త కూడాను వింశోత్తరిని ఆధారంగా చేసుకొని చెప్పడం వలన దేశ విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు కొంత త్వరగా అవగాహనకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కావున నేను చెప్పే విషయాలన్నీ కూడాను వింశోత్తరిని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. ఇక ఈ రాశిలో గురువు 11వ స్థానంలో శుభవీక్షణలో ఉన్నాడు. అన్ని రకాలైనటువంటి పనుల్లో మీకు విజయం వరిస్తుంది. అంతటా సుఖం, సౌఖ్యం వరిస్తుంది. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఈ కర్కాటక రాశి వారికి. కారణం 11వ స్థానంలో గురువు ఉన్నాడు. లాభస్థానం అంటాం దీన్ని ఉద్యోగ స్థానం అంటారు. ఏకాదశం 11. మరి ఇంత మాత్రమైనటువంటి గురువు సానుకూల ఫలితాలను ఇస్తున్నాడు. జీవితంలో ఇంతకుముందు మీరు సాధించలేనటువంటివన్నీ కూడాను ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీరు సాధించడానికి అనుకూలంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి. శని 9వ స్థానంలో కొంత అశుభాన్ని కలిగిస్తున్నాడు. మానసిక ఆందోళన, అజాగ్రత్త ఉంటుంది. వృత్తి ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. శని 9వ స్థానంలో ఉండడం వలన మానసికంగా కొంత ఆందోళన, ఏది అన్నీ ఉన్నా కూడాను అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఈ కర్కాటక రాశి వారు కొంత ఆందోళన అనేటువంటిది శని వలన కలుగుతుంది. శనికి తైలాభిషేకం చేయడం వలన ఈ యొక్క శని 9వ స్థానంలో అశుభాలు తొలగిపోతాయి. రాహు 9వ స్థానంలో ఇక్కడ కూడా అశుభాన్ని కలిగిస్తున్నాడు. తలచిన కార్యాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. మరి ఇక కేతు 3వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. సంఘంలో పేరు ప్రతిష్ట సంపాదిస్తారు. మోసము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ కేతు మిమ్మల్ని కాపాడుతుంటాడు. నిరంతరము ఈ రాశివారు కేతు జపం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పలాశపుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు పఠించినట్లయితే తప్పకుండా కర్కాటక రాశివారు ఈ సంవత్సరం అనుకున్నటువంటి అన్ని రంగాల్లో చక్రాన్ని తిప్పుతారు. రాజకీయ నాయకులైతే ప్రజల యొక్క మన్ననలు పొందుతారు. వైద్య రంగంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఆశించినటువంటి సీటుని పొందగలుగుతారు. మరి నీట్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ పరీక్షల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క కేతు యొక్క అనుకూల ఫలితాలు ఉండడం వలన విద్యార్థులు మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్నటువంటి మార్కులు మీరు సంపాదిస్తారు. విజయం మీ వెంటే ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11గా ఉన్నది, వ్యయము 11గా ఉన్నది, రాజపూజ్యత 3, అవమానం 6గా ఉన్నది. ఈ సింహరాశి వారికి గురువు 10వ స్థానంలో ఉన్నాడు. 14వ తేదీ మే నెల 2025 వరకు 10వ స్థానంలో ఉంటాడు. డిసెంబర్ 6, 2025 11 స్థానానికి చేరుతాడు. ఇది 11 అంటేనే ఉద్యోగ స్థానం, 11 అంటేనే వ్యాపార స్థానం, 11 అంటేనే లాభస్థానం. కావున అన్ని శుభాలు వరించేటువంటి విధంగా ఉన్నది. అనుకున్నటువంటి దాన్ని పట్టుదలతో సాధిస్తారు. అన్నింట్లో విజయం వరిస్తుంది. అంతటా సుఖం, సౌఖ్యం ఉంటుంది. అన్ని శుభవార్తలు వింటారు ఈ సింహరాశి వారు. ఈ సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంఘంలో ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప వ్యక్తిగా ఒక ఘనతని దక్కించుకుంటారు. అద్భుతమైనటువంటి శక్తి మీలో ఉందని మీరు తెలుసుకుంటారు. మీకు మీరే నేను ఇంత గొప్ప వ్యక్తినా అని మీరు తెలుసుకునేటువంటి విధంగా ఆకస్మిక ధనలబ్ధి కూడాను ఏర్పడడంతో నేనింత గొప్పవాడినా అని చెప్పి మీరు భావిస్తారు.
రాజకుమారుడు వేటకై వెళ్ళి ఒక చిత్రపటాన్ని చూసి ఆహా ఏం అందంగా ఉంది అని అంటాడు. మరి ఆ స్త్రీనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తీరా తన స్నేహితుడు వచ్చి, ఓ రాజకుమారా, నువ్వు చిన్నప్పుడు మన పాఠశాలలో ఉన్నప్పుడు స్త్రీ వేషం వేసావు కదా, ఇది నీ ఫోటోనే అని చెప్పగానే అప్పుడు ఆ రాజకుమారుడు అనుకుంటాడు, ఓ నాలో ఇంత గొప్ప అందం దాగుందా అని చెప్పి. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారు గురువు 10వ స్థానంలో ఉన్నాడు అంటే, గురువు 10 నుంచి 11కు మారాడంటే దశ అంటారు దాన్ని, 10వ స్థానాన్ని. 11ని ఏకాదశ అంటారు. ఏకాదశ స్థానాల్లో సింహరాశి వారికి గురువు ఉన్నాడు అంటే గొప్ప రాజయోగం వరిస్తుంది. దశమే గురువు రాజయోగ అని జాతక శాస్త్రంలో ఉంది. నవమే గురువు దశమే గురువు, నవమంలో కానీ దశమంలో కానీ గురువు ఉంటే వాడు రాజయోగాన్ని అనుభవిస్తాడు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన చిన్న కథ చెప్పానే, రాజయోగాన్ని వరించేటువంటి గ్రహం రాజకుమారుడే తనలో ఎంత గొప్ప సౌందర్యం ఉందా అని తెలుసుకుంటాడు. ఈ సింహరాశి వారు దశమంలో గురువు ఉండడం వలన వారిలో ఇంత గొప్ప శక్తి ఉందా అనేటువంటి విషయాన్ని ఈ సంవత్సరం తెలుసుకుంటారు. తప్పకుండా విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. తప్పకుండా మీరు ఆశించినటువంటి విధంగా రాజయోగాన్ని పొందుతారు. అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోగాలన్నీ కూడాను మీకు తొలగిపోయి మంచి మెడిసిన్ తీసుకోవడం వలన ఆ రోగాలు సమస్యపోయి ఆరోగ్యవంతులుగా మీరు సమాజంలో ఆరోగ్యంగా సంచరిస్తారు. గొప్ప వ్యక్తి అనేటువంటి కీర్తిని పొందుతారు. అంత గొప్ప గురుగ్రహం దశమంలో ఉన్నదని మీకు తప్పకుండా ఈ యోగం మిమ్మల్ని వరిస్తుందని తెలుపుతుంది జాతక శాస్త్రం. అలాగే శని అష్టమంలో ఉన్నాడు. బంధువులతో జాగ్రత్త. సొంత వారే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, ఈ బంధువులు అనేటువంటి వాళ్ళు మీతో కలహాలకు వస్తారు. కొంత ధన నష్టాన్ని కూడా మీకు కలిగిస్తారు. రాహువు కూడా అష్టమంలో ఉన్నాడు. కొంత మానసిక ఆందోళన ఏర్పడుతుంది. కేతు 2లో ఉన్నాడు. శుభకారణంలో ఉన్నాడు. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. రుణాలన్నీ తీరుతాయి. మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి మిమ్మల్ని వరిస్తుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలి ఈ యొక్క సింహరాశి వారు. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మీ యొక్క ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కార్యసిద్ధి ఉంటుంది. దైవభక్తి పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యలో ఉన్నతమైనటువంటి ఆశించినటువంటి ర్యాంకులు సంపాదిస్తారు విద్యార్థులు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారులు ఊహించినటువంటి విధంగా రెట్టింపు లాభాలు పొంది ప్రయోజకులవుతారు. వ్యాపారం ఇంత లాభాలు ఇవ్వడంతో ఉబ్బి తబ్బిపోతారు. విజయం అంతా మిమ్మల్ని వరిస్తుంది. ఈ సింహరాశి వారు నరఘోష యంత్రం ధరించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మహిమాన్వితమైనటువంటి వశీకరణ మంత్రాన్ని చదువుకోవడం వలన ఇంకా మంచి మేలైనటువంటి విజయాలు ఉంటాయి. క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమః గోపికాజన వల్లభాయ స్వాహ అనే మంత్రాన్ని కనుక ఈ మీ సింహరాశి వాళ్ళు పఠించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14గా ఉన్నది, వ్యయం 2గా ఉన్నది. రాజపూజ్యత 6, అవమానము 6గా ఉన్నది. ఈ రాశి వారికి గురువు 9వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. నవమే గురువు రాజయోగ అని జాతకమే చెప్తోంది. నవమంలో గురువు ఉన్నాడు. మీకు మే నెల 14 వరకు నూతన గృహ నిర్మాణం తలంపు ఉంటే అది జరిగే తీరుద్ది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెట్టండి విద్యార్థులు, జ్ఞానం వస్తుంది. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం. జ్ఞానమే వచ్చింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారు అనుకున్నటువంటిది ఏదైనా కూడా పూర్తి చేసుకుంటారు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగత్యతి భగవద్గీత చెప్తోంది. శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే శాంతి వస్తుంది. ఆ విధంగా ఈ రాశి వారికి 9వ ఇంట్లో గురువు మంచి రాజయోగాన్ని ఇస్తాడు. ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి ఉంటుంది. బంధువులతో, మిత్రులతో విందు వినోదాలు, దైవ దర్శనాలు అంతా యోగదాయకంగా ఈ కన్యారాశి వారిని సంవత్సరం అంతా వరించబోతోంది. శని 7వ ఇంట్లో ఉన్నాడు. అక్కడ కూడా శుభాన్ని కలిగిస్తున్నాడు. విదేశీ యోగం ఉంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి. అన్నింటా సంతృప్తి ఉంటుంది. ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత శనీశ్వరుడు కల్పిస్తాడు. రాహు 7వ ఇంట్లో సాధారణమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు. వృధా ప్రయాణాలు కొన్ని చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో, వ్యాపారాల్లో సంతృప్తిదాయకంగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి. కేతువు 1లో ఉన్నాడు. సామాన్య స్థానం ఇది. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. అంతా శూన్యమే. కావా మాతా కావా పిత కోవాస్మాకం కశ్య భావయం. ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు నేను, ఇలా ఆధ్యాత్మికమైనటువంటి సన్యాసి భావాలు కలిగించేటువంటి విధంగా ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. కారణం కేతు యొక్క 1వ వీక్షణం.
మరి స్త్రీ మూలకంగా మానసికమైనటువంటి ఆనందం లభిస్తుంది, నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి, విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది, మీరు శ్రమించండి ఫలితం దక్కుతుంది, నిరుద్యోగులకు శ్రమయేవ జయతే అన్నట్టుగా తెలుసుకుంటారు, శ్రమించండి విజయాన్ని పొందండి అనేటువంటి విధంగా ఉన్నది ఈ కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు కేతువు ఒకటి సామాన్యమైనటువంటి స్థానంలో ఉన్నది కాబట్టి కృష్ణనామస్మరణ, కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమః, కృష్ణాయ మాధవాయ హృషికేశ దామోదర జనార్దనాయ శ్రీ వెంకటేశ గోవిందాయ, ఇలా విష్ణు నామాలు కొన్ని చదవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన మేలైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి నిద్ర లేవగానే సూర్యోదయ సమయానికంతా నిద్ర లేవగానే సూర్యుని ఉపాసన, సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఇవి చేయడం వలన ఆరోగ్యం అనేది రక్షించుకోగలుగుతారు ఈ కన్యారాశి వారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 5గా ఉన్నది, రాజపూజ్యత 2, అవమానం 2. ఈ రాశి వారికి గురువు 8వ స్థానంలో అశుభాన్ని కలిగిస్తున్నాడు. మే 14వ తేదీ వరకు 2025 వరకు అష్టమంలో కష్టాలను కలిగిస్తాడు. ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వారికి గురువు అష్టమం అనేది కొన్ని కష్టాలు ఇస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యంగా ఉంటే సాహసం అయిన పనులు చేస్తేనే లక్ష్మీదేవి వరిస్తుంది. ధైర్య లక్ష్మి మిమ్మల్ని వరించాలి అంటే మీరు సమయం సందర్భాన్ని బట్టి ఆచితూచి వ్యవహరించాల్సిందిగా ఈ గురువు అష్టమంలో మీ స్థితిని తెలుపుతున్నాడు. ఇక మే నెల 15వ తేదీ నుంచి 9లోకి మారుతున్నాడు, గురువు నవమానికి మారుతున్నాడు. అక్టోబర్ 19వ తేదీ నుంచి గురువు దశమానికి మారుతున్నాడు. నవమే గురుశ్చ దశమే గురుశ్చ రాజయోగ అంటున్నాం కదండి జాతక శాస్త్రంలోనే. 9లో గురువు వచ్చినా అలాగే 10లో గురువు వచ్చినా శుభం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు కొలికొస్తాయి, స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఆ డబ్బు వలన సుఖము, సౌఖ్యం, శాంతి వస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి, రుణ బాధలన్నీ తిరిగిపోతాయి, కుటుంబంలో సంతృప్తి, సుఖం, సౌఖ్యం ఏర్పడతాయి. కావున గురువు అనేవి గ్రహము 9, 10లోకి మారేంత వరకు మీరు సంయమనాన్ని పాటించాలి. ఇక శని రాహువులు 6వ ఇంట్లో శుభాన్ని కలిగిస్తున్నారు. శని రాహువులు శుభం కలిగించడం వలన బంధువులంతా కూడాను మిత్రులుగా మారుతారు, సహకరిస్తారు. శత్రులు కూడా మిత్రులు అవుతారు. ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి కలుగుతుంది, రుణ బాధలన్నీ తొలగిపోతాయి. మీ పైన ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో మీ పైన మంచి ప్రశంసలు కురిపిస్తారు, మంచి సత్కారాలు, సన్మానాలు అందుతాయి, మీకు మంచి గౌరవం దక్కుతుంది. ఈ విశ్వావసు సంవత్సరం అంతా కూడాను మీకంతా విజయాన్ని తెచ్చిపెట్టింది. ప్రారంభంలో కొంతకాలం సంయమనం, ఓపిక అనేది కావాలి. అలా పాటించడం వలన మేలైన ఫలితాలు ఉంటాయి. కేతు 12వ ఇంట్లో సంచారం వలన శుభాలే కలుగుతాయి. తీర్థయాత్రలపైన ఆసక్తి కలుగుతుంది, దైవ దర్శనాలపైన ఆసక్తి కలుగుతుంది, దైవనామ స్మరణల మీద ఈ యొక్క తులారాశి వారికి మంచి ఆసక్తి ఏర్పడుతుంది. స్త్రీ మూలకంగా మనోసౌఖ్యం, మనో ఆనందం, మనో సంకల్పం ఏదైతే ఉందో అవన్నీ నెరవేర్చుకోవాలంటే నూతన స్త్రీ పరిచయాలు కూడా కొన్ని ఏర్పడతాయి. అదేవిధంగా నూతన వస్తు వాహనాలు, నూతన ఆభరణాలు అన్నీ కూడా కొంటారు. బంధువులతో వినోదాల్లో ఈ సంవత్సరం అంతా పాల్గొంటారు. అన్నింటా ఈ రాశి వారికి రాజయోగమే ఉన్నది. రాజయోగానికి కారణమైనటువంటి గురువు దశమంలోనూ అలాగే నవమంలోనూ ఉండడం వలన అద్భుతమైనటువంటి రాజయోగం ఈ రాశి వారిని వరిస్తుంది. 100 ఏళ్లుగా పూర్తి కానిటువంటి యోగం ఈ రాశిలో రాజయోగం ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ రాశి వారికి తెచ్చిపెట్టింది. ఈ తులారాశి వారికి రాజయోగం తప్పకుండా వరించింది ఈ సంవత్సరం. కావున ఈ రాజయోగంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే అన్నదానం మహాదానం విద్యాదానమతఃపరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవం త్రివిద్యయా. పేదలకు అన్నదానం చేయండి, పేద విద్యార్థులకు పుస్తకాలు దానంగా ఇవ్వండి, పెన్నులు దానంగా ఇవ్వండి, పెన్సిళ్ళు దానంగా ఇవ్వండి. అటువైపు పేదలకు అన్నదానంతో రాజయోగం అని దానికి తృప్తి కలుగుతుంది ఆ యోగానికి. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వలన అటువైపు అమ్మవారి సరస్వతీదేవి కూడాను ఆనందిస్తారు. కాబట్టి రాజయోగ జాతకులు ఇవి 2 తప్పక దానం చేసి తీరాలి. మరిన్ని శుభఫలితాల కోసం నారాయణ మంత్రం పఠించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని నిద్ర లేవగానే పఠించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14గా ఉన్నది, వ్యయం 11గా ఉన్నది,
రాజపూజ్యత 5గా ఉన్నది, అవమానం 2గా ఉన్నది. ఈ రాశి వారి యొక్క గ్రహ పరిశీలన చేయగానే గురువు 7వ స్థానంలో శుభాలు కలిగిస్తున్నాడు. మే నెల 14, 2025 వరకు అన్ని వ్యవహారాల్లో దిగ్విజయంగా ఉంటుంది. ప్రయత్నాలన్నీ కూడా చక్కా పనులన్నీ పూర్తవుతాయి. ఆశించినటువంటి విధంగా పనులు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతాయి. అదేవిధంగా మీరు ఏదైతే ఆశిస్తారో అదంతా కూడా గురు కటాక్షం వలన ఈ వృశ్చిక రాశి వారికి యోగం వరిస్తుంది. అలాగే శని రాహువులు ఇద్దరు కూడాను 5వ స్థానంలో, శని 5వ స్థానంలో అశుభాన్ని కలిగిస్తున్నాడు, రాహు 5వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. మరి ఈ వృశ్చిక రాశి వారి బంధుమిత్రులతో జాగ్రత్త, విరోధాలు ఏర్పడతాయి. మాట పెరిగి అది మీకు అశాంతిని కూడా తెచ్చిపెడుతుంది పంచమంలో శని వలన. అలాగే పంచమంలో రాహువు శుభాన్ని ఇస్తాడు. దాని వలన అధికారులతో మంచి గౌరవ సన్మానాలు ఉంటాయి, పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. అలాగే మీరు పని చేసే చోట మీ కింది స్థాయి వారు మీకు మంచి గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడం, అలాగే పట్టుదలతో అన్ని పనులు సజావుగా పూర్తి చేయగలగడం రాహు మీకు సహకారాన్ని ఇస్తాడు. తర్వాత కేతువు 11వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. శుభవార్త శ్రవణం ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి విధంగా అన్ని పనుల్లో విజయం వరిస్తుంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఆశించినటువంటి విధంగా మంచి లాభాలుంటాయి. విద్యార్థులు మహోన్నతమైనటువంటి ర్యాంకులు లాంటివి సంపాదిస్తారు. వ్యాపారులు రెట్టింపు లాభాలను అందిపుచ్చుకుంటారు. ఇంజనీరింగ్ చదివేటువంటి వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే మే నెల 19వ తేదీ నుండి 10వ స్థానానికి చేరుతాడు. కాబట్టి ఇదంతా కూడా కేతు శుభాన్ని కలిగిస్తాడు. మానసిక ఆనందం, వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు అంతా కూడాను మీకు ఉంటుంది. ఈ రాశి వారికి అన్నింటా సౌఖ్యం ఉన్నది. ఒక శనిగ్రహం యొక్క పంచమ అశుభ వీక్షణానికి శాంతి పరిష్కారం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేయండి. నల్ల నువ్వుల నూనెతో శనివారం రోజున శనీశ్వరునికి అభిషేకాలు చేయండి. తప్పకుండా శని అధిష్టాన దైవం భోళాశంకరుని యొక్క అభిషేకాలలో మీరు శనివారం ఖచ్చితంగా పాల్గొన్నట్లయితే శని యొక్క ఉపశమనం కలుగుతుంది. బంధువులతో విరోధాలు తగ్గుతూ ఉపశమనాన్ని కలిగిస్తాడు. ఇక ఈ రాశి వారు పఠించవలసినటువంటి మంత్రం కృష్ణ దామోదర మంత్రం. క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమః, గోపికాజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని కనుక చదివినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆదాయం 11గా ఉన్నది, వ్యయం 2గా ఉన్నది, రాజపూజ్యత 1, అవమానం 5గా ఉన్నది. ఈ రాశి వారికి గురువు 6వ స్థానంలో శుభకారణంలో ఉన్నాడు. మే నెల 14, 2025 వరకు. దానివలన ముఖ్యులను మాత్రమే మీరు కలుస్తారు. ఎవరిని కలిస్తే పని అవుతుందో, ఎవరిని కలిస్తే లబ్ధి ఉంటుందో, ఎవరిని సంప్రదిస్తే మీ పనులు పూర్తవుతాయో తెలుసుకొని అటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తితోనే సంప్రదింపులు చేసి మీ సమయాన్ని కాపాడుకుంటారు. అలాగే మే నెల 15వ తేదీ 25 వరకు 7వ స్థానానికి చేరుతాడు గురువు. అత్యంత శుభకారణంగా మీకు యోగాన్ని ఇస్తాడు. ఈ యొక్క సప్తమానికి చేరగానే గురువు ఎప్పుడైతే సప్తమానికి చేరుతాడో మే 15వ తేదీన రాజకీయ నాయకులలో మంచి దిగ్విజయమైన విజయాన్ని పొందేటువంటి విధంగా మీకు గురువు అనుకూలిస్తాడు. ప్రయత్నాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తాయి. ఏది అనుకున్నా కూడా పూర్తి విజయాన్ని మీకు వరిస్తుంది. కోపం తగ్గించుకోండి, కఠిన పదాల్లో వాడకుండా ఉండండి. మిమ్మల్ని మీరే రక్షించుకునే సమయం ఇది మే నెల 15వ తేదీ నుంచి. కావున మన యొక్క మాట ఎంత శాంతంగా ఉంటే ఇతరులు కూడా మనల్ని ఎంత శాంతంగా ఉన్నాడని భావిస్తారు. మనం ఎంత పౌరుషంగా, ఎంత కఠినంగా ఉంటే ఇతరులు కూడా మన మీద అదే విధమైనటువంటి కఠినమైనటువంటి పద్ధతిలో బిహేవ్ చేస్తారు. కాబట్టి ఈ రాశి వారు పరుష పదాలను వాడకుండా ఉండడం వలన ఈ సంవత్సరం గురువు యొక్క కటాక్షం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కఠినమైనటువంటి ఇతరులను బాధపెట్టి గుండె కత్తులతో సూదులతో పొడిచేటువంటి విధంగా మాటలు మాట్లాడడం ఈ రాశి వారు తగ్గించుకున్నట్లయితే మహోన్నతమైనటువంటి విజయం మీ చెంతే ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయం వరిస్తుంది. విద్యార్థులైనా కానీ మంచి ఆశించినటువంటి ర్యాంకులు పొందగలుగుతారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిలో కూడా విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. అలాగే శని 4వ స్థానంలో ఉన్నాడు. ఇది కాస్త అశుభం. ఇక్కడ అనారోగ్య సూచనలు ఉన్నాయి. మాటలో కఠినత, బాధ, ఇతరులను బాధ పెట్టే విధంగా మీ మాటలు దురుసుగా ప్రవర్తించడానికి ఈ యొక్క శని 4వ స్థానం అశుభాన్ని కలిగిస్తుంది. రాహు 4వ స్థానంలో, ఇక్కడ కూడా అశుభ స్థానంలోనే ఉన్నాడు. స్త్రీలతో తగాదాలు ఉంటాయి. మాట పట్టింపు, నోరు జారి ఇతరులను మాటల దూషించడం, ఇలాంటివన్నీ కూడాను శని రాహు వలన
పీడలు ఉన్నాయి. కాబట్టి శని రాహువులకు శాంతి పరిష్కారం చేసుకోవడం, రాహు మంత్రం పఠించడం, శని మంత్రం పఠించడం, నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం, అర్ధగాయం మహావీరం చంద్రాదిత్యవర్ధనం శిభిరాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మంత్రాలు కనుక పఠించినట్లయితే మీకు వ్యతిరేక ఫలితాలు సానుకూలమవుతాయి. ఇక కేతు దశమ స్థానంలో ఉండడం వలన శుభాలు కలిగిస్తున్నాడు. ఈ కేతు శుభాన్ని కలిగించేటువంటి విధంగా పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆనందం, తృప్తి, సౌఖ్యం, సుఖం అన్నీ ఉంటాయి. వ్యాపారులకు వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా పడినటువంటి గతంలో ఏదైతే మీరు పని వాయిదాలో ఉన్నాయో అవన్నీ కూడాను పూర్తి చేయగలుగుతారు. నూతన స్త్రీ పరిచయం ఏర్పడుతుంది. పురుషులకైతే నూతన స్త్రీ పరిచయం ఏర్పడుతుంది. ఈ రాశి స్త్రీలకు నూతనమైన పురుషులతో సాంగత్యం, స్నేహం ఏర్పడుతుంది. అదంతా కూడాను మీ జీవిత ఔన్నత్యానికే దోహదపడుతుంది. ఈ యొక్క కేతువు 10వ స్థానంలో ఉండడం వలన పత్తు, తమిళంలో పత్తు అంటారు, దశ అంటారు. మన యొక్క జీవిత దశ మారడానికి ఈ కేతు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలైనా పురుషులైనా పఠించాల్సినటువంటి మంత్రం శనీశ్వర మంత్రం. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. శనిదేవాయ నమః, శనైశ్వరాయ నమః, శనైశ్వరాయ నమః అని చెప్పి మంత్రాన్ని మీరు పఠించండి. మరిన్ని మేలైన సుఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 5గా ఉన్నది, వ్యయము 5గానే ఉన్నది, రాజపూజ్యత 4, అవమానం 5గా ఉన్నది. ఈ రాశి వారికి గురువు 5వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు మే 14వ తేదీ 2025 వరకు. అందువల్ల వృత్తిలో, ఉద్యోగంలో అనుకున్నటువంటి విధంగా, ఆశించినటువంటి విధంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిలో మీరు కోరుకున్న చోటికి బదిలీలు ఉంటాయి. ఉద్యోగంలో మీరు ఆశించినటువంటి విధంగా మీ యొక్క పే, శాలరీ అన్నీ కూడాను పెరుగుతాయి. వ్యాపారస్తులకు కోరుకున్నటువంటి విధంగా అభివృద్ధి, లాభాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి కూడా ఉంటుంది. కుటుంబ వాతావరణం అంతా కూడాను చాలా ఆనందంగా, శాంతంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉంటుంది. చక్కగా గురువు యొక్క 5వ వీక్షణ శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి. శని 3వ స్థానం ఇంకా శుభాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది, పనులన్నీ పూర్తవుతాయి. ఆశించినటువంటి విధంగా రెట్టింపు శుభ ఫలితాలే సూచిస్తుంది గ్రహాలన్నీ కూడాను. ఇక రాహు 3వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. మానసిక ఉల్లాసం, మానసిక ఆనందం, ఇక అపకీర్తి రాకుండా మిమ్మల్ని మీరే కాపాడుకునేటువంటి విధంగా ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడాను. ఆకస్మిక ధన లబ్ధి కూడాను ఈ రాశి వారికి ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. కేతువు 9వ స్థానంలో శుభ ఫలితాలని కలిగిస్తున్నాడు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో మంచి లాభాలు కూడా కలుగుతాయి. ఈ ఊరు ప్రయాణం చేయడం వలన నాకు ఈ వ్యాపారంలో లాభాలు వచ్చాయి, మంచి వ్యాపారంలో మంచి డీల్ వచ్చింది, నాకు నేను చక్కగా ఈ వ్యాపారం చేయవచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి విధంగా ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది మీ యొక్క జర్నీ కూడాను. మొత్తం మీద ఈ రాశి వారికి గురువు శుభకారణంలో ఉన్నాడు, శని శుభకారణమే, రాహువు 3వ ఇంట్లో శుభకారణమే, కేతువు 9లో శుభకారణంలో. గ్రహాలన్నీ కూడాను మీకు ఈ మకర రాశి వారికి శుభప్రదంగా ఉన్నాయి. ఆశించినటువంటి విధంగా రెట్టింపు శుభ ఫలితాలే ఉన్నాయి. ఇంకా మరిన్ని మేలైనటువంటి శుభ ఫలితాల కోసం మీరు నిరంతరము గురు జపాన్ని చేసినట్లయితే శుభం వరిస్తుంది. దేవానాం చ ఋషీణాం గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు పఠించినట్లయితే ఇక మీకు ఎదురే లేదు, మీకు తిరిగే లేదు. విద్యార్థులైనా అలాగే వ్యాపారులైనా ఏ రంగంలో ఉన్నారైనా ఈ మకర రాశి వారికి అన్ని శుభాలే ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 5గా ఉన్నది, వ్యయం 5గా ఉన్నది, రాజపూజ్యత 7గా ఉన్నది, అవమానం 1గా ఉన్నది. గురువు 4వ ఇంట్లో కొంత అశుభాన్ని కలిగిస్తున్నాడు. కొంత స్థాన చలనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. గృహంలో కొంత మార్పులు ఉంటాయి. ధన వ్యయం ఉంటుంది. మీ తల్లిగారి అనారోగ్యం మిమ్మల్ని విచారంలోకి, బాధలోకి నెట్టేస్తుంది. రుణాలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. మరి తల్లికి మించిన దైవమే లేదు అనే భావాలు కూడా మీ హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. యత్ర ద్రవతి అంతరంగం సస్నేహ ఇతి ఉచ్యతే. మన అంతరంగాన్ని కదిలించేటువంటి విధంగా ఈ సంవత్సరం అంతా మీకు సవాళ్లుగా ఏర్పడుతుంది. ఏది చూసినా కూడా గుండెని కదిలించేటువంటి విధంగా, ప్రేమ ఆప్యాయతలను వలకబోసేటువంటి విధంగా ఉంటుంది. ధన వ్యయం కూడా ఉంటుంది. అటు చూస్తే బంధము, ఇటు చూస్తే డబ్బు ఖర్చు అన్నట్లుగా ఉన్నది.
డిసెంబర్ 6వ తేదీ 2025కు గురువు 5వ స్థానానికి వస్తాడు. అప్పుడు శుభకారణంగా ఉంటుంది. వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలతలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. మీ గౌరవం బాగా పెరుగుతుంది. బిడ్డల యోగమే ప్రధానమని చెప్పి భావిస్తారు. అదేవిధంగా బిడ్డల కోసం మీరు ఎంత కష్టపడినా కానీ నిద్ర ఆహారం లేకపోయినా నా బిడ్డ బాగుండాలి అని చెప్పి భావిస్తారు. ఆ విధంగా వాళ్ళకు మేలు చేయాలనే ఆలోచనతో మేలు చేయగలుగుతారు కూడాను. ఆ విధంగా గ్రహం గురువు 5లోకి మారగానే ధనలబ్ధి ఆకస్మికంగా వచ్చి పడుతుంది. ఇక శని 2వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. రాహు 2వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. అందరితో స్నేహం ముఖ్యమనే భావాలు ఈ సంవత్సరం మీకు ఉంటాయి. గతంలో నేనే గొప్ప నాకు ఎవరితో పని లేదని భావించారు. ఇప్పుడు మాత్రం అందరూ కావాల్సిందే, అందరితో స్నేహం చేయాల్సిందే, అందరూ లేకపోతే నేను లేను, అందరూ ఉండాలి నేను ఉండాలనే భావాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక రాహు 2లో ఉండడం వలన ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు రెట్టింపు లాభాలు ఆశించేటువంటి పంటలు వేయాలనే ఆలోచనతో మరి పండిస్తారు. పంటలో కూడా సానుకూలంగా ఉన్నది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి. కేతు 8వ స్థానంలో ఉండడం వలన ఇది కొంత అశుభాన్ని కలిగిస్తుంది. భయం, ఆందోళన ఏర్పడుతుంది. కావున ఈ కేతు గ్రహం యొక్క ఉపశాంతి మంత్రాన్ని జపించినట్లయితే ఈ కుంభరాశి వారికి ఇక తిరిగే లేదు. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని చెప్పి ఈ మంత్రాన్ని పఠించినట్లయితే కుంభరాశి వారికి ఎదురే లేదు. ఈ విశ్వావసనామ సంవత్సరం విజయాలు వివరిస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11గా ఉన్నది, వ్యయం 2గా ఉన్నది, రాజపూజ్యత 3గా ఉన్నది, అవమానం 1గా ఉన్నది. ఈ మీనరాశి వారికి గురువు 3వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. ఈ మీనరాశిలో ఉండేవారి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది. శని 1వ స్థానంలో కొంత అశుభాన్ని కలిగిస్తున్నాడు. 1వ స్థానంలో ఉండడం వలన మానసిక ఆందోళన ఏర్పడుతుంది. రాహు 1లో మరలా శుభాన్ని కలిగిస్తున్నాడు. విదేశీ యానం వరిస్తుంది. అనుకోనటువంటి లాభాలు వరిస్తాయి. ముఖ్యులను కలిస్తే పనులు పూర్తవుతాయని భావిస్తారు. ఆ ముఖ్యులనే మీరు కలుస్తారు. ఆ ముఖ్యులు మీరు వాళ్ళని కలవాలి అనుకుంటే వాళ్ళే మీకు ఎదురుపడేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాహు మీకు శుభ ఫలితాలను తెచ్చిపెట్టాడు. కేతు 7వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. నేనే ఇంత పని చేశానా అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. అంత పెద్ద మహాకావ్యం రాసినటువంటి వ్యాసుడు 18 పురాణాలు రాసి మరి అమ్మో ఇంత సాహసం చేశానా, సరస్వతి ఆవహించిందా అని అనుకుంటాడు. ఆ విధంగా ఈ కేతు మీకు 7వ ఇంట్లో ఆ విధంగా సహకారం చేస్తుంది. నూతన కార్యక్రమాలను పూర్తి చేయించడం కానివ్వండి, అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగించడం, వ్యాపారాలస్తులు అన్నింటా లాభాల్లోనే రాణిస్తారు. అలాగే ఆత్మీయులంతా కూడాను మీకు సహకరిస్తారు. బంధువులు మిత్రులు అందరూ మీకు తోడవుతారు. అందరి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. ఆకస్మికమైనటువంటి ధన వస్తు లాభాలు ఉంటాయి. ఈ మీనరాశి వారికి అన్నింటా లాభాలే ఉన్నాయి. ఇక మే నెల 19వ తేదీ నుండి సంవత్సరం అంతా ఈ కేతు శుభ ఫలితాలనే కలిగిస్తాడు. కావున మిమ్మల్ని పీడించేటువంటిది కేవలం శని 1వ స్థానంలో అశుభాన్ని కలిగిస్తున్నాడు. ఈ శని యొక్క శుభ ఫలితాల కోసం శనీశ్వర మంత్రాన్ని పఠించండి. చక్కగా శని అధిష్టాన దైవం బోళాశంకరుడికి ఒక చెంబు నీళ్లు తీసి పోసినట్లయితే, ఒక చెంబు నీళ్లు అభిషేకం చేసినట్లయితే ప్రతి నిత్యము శని 1వ స్థానంలో నుంచి శుభవీక్షణ మీకు కలిగిస్తుంది. శనీశ్వరుడు అధిష్టాన దైవం బోళాశంకరుడు అభిషేక ప్రియుడు. కాబట్టి అభిషేకంతో తబ్బిపోయి వాచిపోయి వరాలు ఇచ్చేటువంటి వాడు బోళాశంకరుడు ఒక్కడే అని మీరు ఈ ఒక్క విషయాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క సీక్రెట్ మీరు తెలుసుకున్నట్లయితే, ఈ మంత్రాన్ని కనుక మరి పఠించినట్లయితే అన్నింటా విజయమే వరిస్తుంది. ఈ మీనరాశి వారికి అభిషేకం చేస్తూ అందరిలో సందేహాలు ఉంటాయి, శివలింగం ఉండొచ్చు అని చెప్పి. ఒక అంగుళం కానివ్వండి, అంగుళన్నర కానివ్వండి, 2 అంగుళాల వరకు కూడా ప్రతి ఇంట్లో శివలింగం ఉండవచ్చు. ఈ మీనరాశి వారు మాత్రం ఈ విశ్వావసనామ సంవత్సరంలో తప్పకుండా శివలింగాన్ని అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అభిషేక సందర్భంలో ఈ మంత్రాన్ని పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాఘ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్న మామే శనీశ్వరం శనిగ్రహాదిదేవతాం భోళాశంకరం మహారుద్రం జలైరభిషించయామి అని చెప్పి మీరు అభిషేకాలు చేసుకోండి. తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి. కష్టే ఫలి, మనం కష్టపడకుండా ఏ ఫలితం రాదు అని ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం బాగా గుర్తిస్తారు. సోమర్తనాన్ని వదులుకుంటారు. అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా చకచకా ఈ సంవత్సరం మీరు పెండింగ్లో ఉండేటువంటి పనులు కూడాను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పరీక్షలన్నీ రాస్తారు, విజయాన్ని వరిస్తాయి.
మరి ఇంకా ఈ మీనరాశిలో ఉండేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా కష్టే ఫలి అన్నటువంటి విధంగా ఫలితాన్ని పొందుతారు. విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. మంగళం మహత్. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం శుభమంగళం శ్రీనివాసాయ మంగళం. విజయోస్తు.